ఎవరు సోక్సోపినాడు బాగా యారా ఎంతవా ఓలే కదా ఏదో వాడి రెండు తాగొస్తావా సూపర్ రా. ఇది మా కొద్దింట్లో ఫస్ట్ బతుకమ్మ. మాకు ఈ బతుకమ్మ బాగా స్పెషల్. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ బతుకమ్మ వేసుకోలేదు, ఎందుకంటే మాకు లాస్ట్ ఇయర్ ఇల్లు లేదు. సో ఇయర్ మంచిగా కొత్తింట్లో కొత్త బతుకమ్మ వేసుకుంటున్నాం. మాకు ఇల్లు మా పెళ్ళి అయిపోయిన తర్వాత మా ఫస్ట్ బతుకమ్మ, అందుకే చిల్. డబ్బలు పడతాయి రాజా డబ్బలు పడతాయి డబ్బలు పడతాయి. ఇప్పుడు ఏమేమి పూజ చేసాం చెప్పు. ఎర్ర కుంకలు రాట్లేదా? హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమేష్ అల్లం. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. దిస్ వీడియో రిలేటెడ్ టు బతుకమ్మ, తెలంగాణ ఫేవరెట్ ఫెస్టివల్. యాక్చువల్లీ ఎప్పటి నుంచో బతుకమ్మ వీడియో, ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో ఒకటి తీయాలి అనుకుంటున్నాను. బట్ ఎప్పుడు ఇంతకుముందు నేను వ్లాగ్స్ చేయలేదు, చేద్దాం అనుకున్నా చేయలేదు. ఈసారి నేను రీసెంట్గా వ్లాగింగ్ స్టార్ట్ చేసిన కాబట్టి ఈ వీడియో కంప్లీట్గా షూట్ చేస్తున్నాను. అంటే ఇట్ ఈస్ లైక్ బతుకమ్మ అనేది ఒక 1 day ప్రాసెస్ అయితే కాదు, కంపల్సరీ ఒక 3 to 4 days ప్రాసెస్ అవుతుంది అనమాట. ఒక ముందు 2-3 days ఫ్లవర్స్ కలెక్షన్ చేసుకొని అన్ని ప్రాపర్గా అరేంజ్ చేసుకొని ఒక పర్టికులర్ డే రోజు మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు బతుకమ్మ పేర్చడంతోనే అయిపోతుంది. మేబీ ఈ వీడియో కొంచెం లేట్గా వస్తుందేమో, ఎందుకంటే ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. బేసిక్గా తెలంగాణలో అన్ని చోట్ల ఒకేసారి బతుకమ్మ చేయరు. కొన్ని ఊర్లలో దసరాకి ముందే చేస్తారనమాట. బట్ మా సైడ్, మా ఆదిలాబాద్లో అన్ని ఏరియాలో, కొన్ని ఊర్లలో దసరా తర్వాత చేస్తారనమాట. ఎందుకు అనేది ఒక ప్రాపర్ రీజన్ నాకు తెలియదు. బట్ మరి ఎందుకురా నీకు? ఇంతకుముందు ఒకసారి మా తాత చెప్పిండు, మేము తెలంగాణలో మన బతుకమ్మని ఆడబిడ్డలు లాగా ట్రీట్ చేస్తారు కదా. సో దసరాకి ముందే ఆడబిడ్డం పంపించడం ఇష్టం ఉండదు మన దగ్గర. సో అందుకని దసరా తర్వాత చేస్తారని ఒక లాజిక్ చెప్పిండు అనమాట. మేబీ అదే అయ్యి ఉండొచ్చు. నాకు తెలిసినప్పటి నుంచి మా ఊళ్ళో అదే ప్రాసెస్ ఫాలో అవుతారు అనమాట. అంటే దసరా అయిపోయినాక నెక్స్ట్ డే ఒక 1 day గ్యాప్ ఇచ్చి దాని తర్వాత డే మనకు కలిసి వచ్చే డే చూసి బతుకమ్మ స్టార్ట్ చేస్తారు అనమాట. అమ్మయ్య, పొద్దునే మేము గుంక పూసడానికి వచ్చినాం. ఈయన మా అల్లుడు, పడి తక్కువ ఓరాశలు ఎక్కువ. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అసలు ఇక్కడ గుంక పువ్వే లేదు, కానీ కొంచెం ఏరియా అక్కడక్కడ కొయ్యాలి. ఇక అట్లా ఒక 5-6 కట్టల మందం. యాక్చువల్లీ తంగడు మేము పొద్దున్నే 6కి వెళ్ళి తెంపుకొచ్చినాం. బట్ అప్పుడు నేను వీడియో రికార్డ్ చేయలేకుండే అనమాట. ఎందుకంటే పొద్దున్నే ఫస్ట్ మేము తంగడు పూతనే స్టార్ట్ చేసినాం. ఇదంతా మా పెరడి, 2 పని మందులు కలిసి పని చేస్తున్నారు. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది? ఎవరి పని చేస్తే అసలు భయం ఉన్నట్టే మన ప్రపంచంలో అంతా. మరి ఆనికా ఆ చెట్టు కోసారు, అనుముల చెట్లు మంచిగా కోయర్రి. కొన్ని బంతిపూలు అయితే ఉన్నాయి, కొన్ని బంతిపూలు వెళ్తే ఒక వరుసగా అయితే బంతిపూలు చిన్న బతుకమ్మకైతే మందారం పూలు. ఈ మొగ్గలనేవి తులసి మంచిగా అవుతుంది. మందారం బుగ్గల్లోకి మా చెట్టు వచ్చిందే, క్రికెట్ సేవలో చెప్పమ్మా. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విదా. ఒకసారి ఇప్పుడు ఏమేమి పూజ చేసాం చెప్పు. కుంకలు, తంగడు పువ్వు, గుంక పువ్వు. ఇప్పుడు దేనికి వద్దురా మనం? ఏం పువ్వు? గుంక పువ్వు ఆర్డర్ తెచ్చినాం కదా. ఇప్పుడు ఏం పువ్వు కోతున్నాం? అయిపోయింది, తంగడి అయిపోయింది. ఇప్పుడు టేక్ పువ్వు ఒక్కటి పెండింగ్ ఉంది. టేక్ పువ్వు కోతున్నాం ఇప్పుడు మేము. సే బాయ్.
ఎటువంటి డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటువంటి ఇక్కడ ఈ బర్ల మధ్య తిరగాల్సి వస్తుంది. అంటే నార్మల్గా ఇట్లా పూలన్నీ కలిపి కట్టగట్టి ముందు రోజే అరేంజ్ చేసుకుంటాం అనమాట. చేసుకొని వాటిని కట్ చేసి అంటే ఒక రోకి సెట్ అయ్యే విధంగా కట్ చేసుకొని ఇట్లా తాడుతో కట్టేసుకుంటాం అనమాట ముందే. బంతిపూలు ఒకటి పెండింగ్ ఉంది అనమాట. సో అందుకే మేము బంతిపూల కోసం కడియం పోతున్నాం. టేక్ పువ్వు ఇక గునుగు పువ్వు కాచాలు. వీటికి ఇట్లా కార్నర్స్ కట్ చేస్తే నార్మల్గా మనం పెట్టగలుగుతుంది ప్రాపర్గా వాటికి మంచిగా అంటుకుంటుంది అన్నమాట. అయితే బాగుంది. కొత్త ఖర్చులు వల్ల అది పెట్టుకోవచ్చు కదా నువ్వు. అది దాసం పెట్టి బస్ పైన ఖర్చుట్లు వేస్తున్నావారా? సరే రేపే అన్నం ఎంతో కదా. నేను ఇట్లా వేసుకుంటే గీడదాకా వచ్చింది. వావ్, ఎందుకు రా నీకు దసరా పైసలు? దేనికి ఏం చేసుకున్నాడు? ఎక్కువ చేస్తున్నాడు ఆడు పైసలైతే తేకపోని పిసికి చీర అనుకుంటావా? మొన్ననే పిల్లల గన్ని చీరలు కొన్నా కదరా, 10,000 చీరలు. సూపర్ రా. ఇట్లా షుగర్ ఎండ పెడితే ఎండకి మంచిగా డ్రై అవుతుంది అనమాట. సో మిక్సీ పెట్టినప్పుడు అంటుకోకుండా మనకి పొడి పొడిగా వస్తుంది. సో ఈ పొడి ప్లస్ ఆ పిండి కలిపి మిక్స్ చేస్తాం సార్. సో మన లేచర్కి పూజ అయిపోయింది అనమాట. ఇంకా మనం చేసేది ఏం లేదు, గంట కొట్టడం తప్ప. శతమానం భవతి శతాయం పురుషు శతేంద్రియ ఆవిష్ేంద్రియ గరుడిస్తతి. అక్షంతలు భజంత్రియులు కొట్టండి, సపర్లు కొట్టండి. ఇప్పుడు మా పెరట్లో ఉన్న పూలను తెంపుకోవాలి. కట్ల పూలు, బంతి పూలు, ఇంకేమున్నాయి, మందారం పూలు, ఆల్ దిస్. మొత్తానికి ఇవి మనకు దొరికిన పువ్వులు ఇంట్లో ప్రజెంట్. తత్తిపిండి ఇదంతా ఒక అరసోడు పప్పుకి అరసోడు చక్కెర. ఇప్పుడు అమ్మ కాలుతుంది. నెయ్యి వేసి కలపాలి. ఇది మాదే నెయ్యి, బర్రె నెయ్యి, స్వచ్ఛమైన బర్రె నెయ్యి. ఎస్, ఇది దేవుడికి, ఇది మాకు. సో మేము దాని కింద వేయడానికి గుమ్మడాకులు, బీరాకులు అన్ని తెంపుకొచ్చినాం. టైం 10:30 అవుతుంది. విల్ గోయింగ్ టు స్టార్ట్. ఫస్ట్ ఇట్లా తాంబూలంలో ఆకులు, బీరాకులు, గుమ్మడాకులు అన్నీ వేసి దాంట్లో పసుపు, కుంకుమ వేసి ఇంకా బతుకమ్మ పెంచడం స్టార్ట్ చేస్తారు అనమాట. కంపల్సరీ అది ఫస్ట్ స్టెప్. అయితే మేము టేక్ పూతో స్టార్ట్ చేసినాం. ఎందుకంటే టేక్ పూ అన్నిటికంటే కింద పెడితే అది అణిగిపోతుంది అనమాట, ప్రాపర్గా సెట్ అయిపోతుంది. పైన పెడితే కొంచెం పైకి ఇట్లా లేసుకుంటే ఆకెందుకు అది. వెరీ గుడ్, నైస్ ఆన్సర్. ఏంది బెందడి?
ఎటు చెప్పు చెప్పే దగ్గర చెప్పు. బెందేడి. గుడ్, నైస్. కంట్రో బంతి పూల వరస. చూడడానికి చాలా సింపుల్ గానీ బతుకమ్మ మేకింగ్ అనేది చాలా చాలా పెద్ద ప్రాసెస్. ఇందులో ఫస్ట్ చాలా టఫెస్ట్ ఉండేది ఫ్లవర్స్ కలెక్షన్. ఆల్మోస్ట్ ఒక 3-4 days నుంచి కలెక్ట్ చేస్తే ఇన్ని ఫ్లవర్స్ అయినాయి. దిస్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్, ఆల్ దిస్. ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం. సో we're done with పెద్ద బతుకమ్మ అనమాట. నెక్స్ట్ దీనికి తోడు ఒక చిన్న బతుకమ్మ. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఏదో వేసి మొత్తంగా చిన్న బతుకమ్మ వేరిచింది శంకరవ్వ.
ఈ గ్యాప్లో మేము ఇంకా పూల దండలన్నీ కూర్చేసి డోర్లకి దర్వాజలకి అన్నిటికీ దేవుడి రూమ్కి అన్నిటికీ కట్టేసినాం ఇక. ఫైనల్లీ వీఆర్ డన్ విత్ ఆల్ ద వర్క్స్. బతుకమ్మ అయిపోయింది, బంతిపూలు కట్టేసినాం, పూలు కట్టేసినాం, అన్నీ క్లీన్ చేసేసినాం. నెక్స్ట్ ఇంకా మళ్ళీ రెడీ అవడే ఉంది. నువ్వు ఎందుకు రెడీ అవుతున్నావు? నీకు బతుకమ్మ ఆడొచ్చా? బతుకమ్మ పాటలు పాడతావా? పాడవా? మరి పాడినప్పుడు నువ్వు ఆడేందుకు? ఒక పాట పాడు, ఒక బతుకమ్మ పాట పాడు, చిన్న ఒక్క ముక్క వాడు, మొన్న వాడింది వాడు, పాడు. దేవికి ఉయ్యాలో, ఎందరు కొడుకులు ఉయ్యాలో, ముగ్గురు తోడన ఉయ్యాలో, ఒక్కతే అక్కమ్మ ఉయ్యాలో. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి? తీసుకున్న తాళం పాట ఉన్నదే నెంబరు. నువ్వు పాడుతున్నట్టే అక్కమ్మనిచ్చింది ఉయ్యాలో, ఆరుద్రపట్నమే ఉయ్యాలో, పెద్దోడ పెరుమన్న ఉయ్యాలో, చెల్లెందరు కారప్ప ఉయ్యాలో. మా పెద్దక్క రెడీ అవ్వడానికి ఇప్పుడే మా ఇంటికి వచ్చింది. మా పొద్దు నుంచి వాళ్ళ ఇంట్లో బిజీగా ఉంది బతుకమ్మ వేర్షన్. పెదరాయుడు, మన ఇనపెట్లో మీ అమ్మది 500 తులాల బంగారం ఉంది, దాన్ని నా తోడబుట్టిన దానికి ఇచ్చే. ఎవరో సోక్ రెడీ బాగా. నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయరా, ఇది చెప్పు. నీ కమ్మలు చూపి, కమ్మలు చూపి. ఎన్ని కమ్మలు పెట్టింది, చెవిపోతే ఊసిపోతే పెట్టింది కమ్మలు. నీ కమ్మలు చూపి, చూపి చూపి. సూపర్ కమ్మలు పెట్టింది. ఏంటిరా? ఈగే. ఇంకా ఎదురు ఇవి చెప్పు. ఇవి 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 ఇది చాలా వడ్డాను కాసుల పేరు పాపిటి బిళ్ళ. సూపర్ రా. ఇది మా కొత్తింట్లో ఫస్ట్ బతుకమ్మ. మాకు ఈ బతుకమ్మ బాగా స్పెషల్. ఇక్కడ మేము లాస్ట్ ఇయర్ బతుకమ్మ వేసుకోలేదు, ఎందుకంటే మాకు లాస్ట్ ఇయర్ ఇల్లు లేదు. సో ఇయర్ మంచిగా కొత్తింట్లో కొత్త బతుకమ్మ వేసుకుంటున్నాం. మాకు ఇల్లు, మా పెళ్ళి అయిపోయిన తర్వాత మా ఫస్ట్ బతుకమ్మ. అందుకే చిల్ చిల్. ఇలా పెట్టు, ఈరోజు ఆగం మేము. ఇంత రెడీ ఏం చేస్తారు? నువ్వు పోయి బాయ్ కూడా కూర్చున్నాడు కదరా. యాప్లో మా మమ్మీ అయితే గౌరవం చేసిన అనమాట. సో గౌరవం చేసిన తర్వాత దీపం ముట్టిస్తారు. దీపం ముట్టి అగరబత్తులు ముట్టించేసి దాని దీపం ముట్టేసి అగరబత్తులు దీపం కూడా పెట్టేస్తారు అనమాట బతుకమ్మ. ఈ రోజుకి ఇదేమైనా అవుట్ఫిట్.
మొత్తం ఎవరి బావి దగ్గర వాళ్ళందరూ ఆడుకున్న తర్వాత అందరినీ ఇట్లా డబ్బులతో వెళ్ళి వాడవాడకి వెళ్ళి తీసుకొని గుడి దగ్గరికి తీసుకొచ్చారన్నమాట. సో ఒక గుడి దగ్గర కొంచెం ఆడుకుంటారు అందరూ. దెన్ కాలువ దగ్గరికి వెళ్తారన్నమాట. మళ్ళీ మొత్తం 3 times. పెద్ద బతుకమ్మని కాలువకి తీసుకెళ్లే ముందు పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మని ఇక్కడ బావి దగ్గరనే ఆంపేస్తారన్నమాట. బావిలో కొన్ని వాటర్ వేసి సస్పెండ్ వేసి చిన్న బతుకమ్మని ఇక్కడ ఆంపేసి ఓన్లీ పెద్ద బతుకమ్మని మాత్రం కాలువ దగ్గర తీసుకెళ్తారు. కాలువ చెరువు ఏది ఉంటే కాలువ దగ్గర కొంచెం ఆడుకున్న తర్వాత తీసుకెళ్ళి కాలువలో ఆపేస్తాం అనమాట. యాక్చువల్లీ మా ఊళ్ళో ఆ రోజు ఫుల్ వర్షం రానికి రెడీగా ఉందన్నమాట. మబ్బులు ఇట్లా వచ్చేసినాయి. సో అందుకే మేము తొందరగానే ఆంపేసినాం ఈసారి. అంపేసి పైకి వచ్చిన తర్వాత అందులో ఉన్న గౌరమ్మని అందరూ ఇలా అందరు పసుపుగా పెట్టుకుంటారు ఆడవాళ్ళందరూ. దెన్ వైనం ఇచ్చుకొని దీంట్లో మనకు దేవుడి దగ్గర పెట్టిన సత్తుపిండి అందరికి పెడతారు అనమాట. సో చిన్నప్పుడు ఈ సత్తుపిండి కోసం రక్తాలు చిందించేవాళ్ళం అప్పట్లో. దెన్ మళ్ళీ వచ్చి మన బావి దగ్గరికి వచ్చి మళ్ళీ ఒక 5-6 చుట్లు ఆడేసి గద్దెలన్నీ కూల్పేసి ఇంటికి వెళ్ళిపోతారు అన్నమాట. బాయ్ అయిపోయింది బతుకమ్మ.